ఏసీ మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన మంచి సమయానికి స్తోత్రం తండ్రి. డే 2 ఫైనల్ డే ఆఫ్ యూత్ మీటింగ్ బట్టి మీకు వందనాలు తండ్రి. నడిపించిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు ఏసయ్యా. ఇంకను ప్రభా ఏసయ్యా, ఆసక్తిగా ఉండి ప్రభా మార్గ మధ్యలో ఉన్నవారు ప్రభా మీరే త్వరపడి వారిని తోడుకొని తీసుకుని రమ్మని అడుగుచున్నాం తండ్రి. ఏసయ్యా మరి ప్రభా ఇంకా ప్రభా ఏసయ్యా, కన్ఫ్యూజన్లో ఉన్న, డిప్రెషన్లో ఉన్న ప్రభా ఏసయ్యా, స్ట్రెస్లో ఉన్న యూత్ని ప్రభా మీరు ఇక్కడ నడిపించి ప్రభా వారి జీవితం ప్రభా ఏసయ్యా చక్కపరచమని అడుగుచున్నాం తండ్రి. యూత్ మీటింగ్ ప్రభా ఎంతో బ్లెస్సింగ్గా ఉంటే సహాయం చేయమని ఏసయ్యా మరి ప్రభా ఈ సర్వీస్ అంతట్లో ప్రభా మీరే మాకు తోడండి సహాయం చేయమని, మీ నామం ప్రభా బహు గొప్పగా మహిమపరచబట్ట ఒక కృప చూపమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుణ్ణి స్తుతించుట ఏంటిదంట? మంచిది. అవునా? ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ? మంచోళ్ళు ఏం పనులు చేస్తారు? మంచి పనులు చేస్తారు. అంటే అన్నిటికన్నా మంచి పని ఏంటి తెలుసా? దేవుని స్తుతించడం. ఓకేనా అండి? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు యేసుని స్తుతించడానికి?
అందరు నా వెనుక చెప్పండి. మీకు అందరికి వచ్చిన పాటనే. యేసునామము జయం జయము, జయం జయం, సాతాను శక్తులు సాతాను శక్తి లయము లయము. లయం లయం. అవునా? ఈ రోజున ఒకవేళ ఏదైనా సాతాను శక్తులు మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో పని చేయడానికి ప్రయత్నిస్తుంటే అవి ఏమైపోతున్నాయి? వినిపించట్లేదు నాకు. వెరీ గుడ్. ఎంతో సిద్ధంగా ఉన్నారు దేవుని స్తుతించడానికి, యేసయ్య నామమును కనపరచడానికి. మీకు ఒకటి తెలుసా? ఎంతమందికి ఈ విషయం తెలుసండి? మనం యేసయ్య నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో సాతాను దూరము, అంటే మన దరిదాపుల్లో ఉండకుండా దూరం పారిపోతుంది. ప్రైజ్ గాడ్. ఎందుకంటే యేసయ్య నామంలో ఏమున్నది? ఏమున్నది? బాగా అర్థమవుతుంది. వెరీ గుడ్. హల్లెలూయా.
మనం దేవుని ఆరాధించే ముందు ఒక చిన్న కోరస్ పాడదామా అందరూ? అందరూ చెప్పండి. నేను సాధించలేనిది లేనే లేదు, లేనే లేదు. జయించలేనిది జయించలేనిది లేనే లేదు, లేనే లేదు. అసాధ్యమైనది అసాధ్యమైనది లేనే లేదు, లేనే లేదు. విజయం ఎప్పుడు విజయం ఎప్పుడు నాదే. నాదే. ఎంతమంది తెలుసు యేసయ్య మీతో ఉంటే ఎల్లప్పుడు మీకు విజయం ఉన్నదని? హల్లెలూయా. హల్లెలూయా. సో అందరము ఇది పూర్ణ హృదయంతో విశ్వసిస్తూ ఈ కోరస్ పాడి దేవుని కనపరుద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయమకుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది ఎదురైనను, జనములు నాపైకి లేచినను, ఎన్ని ఇక్కట్లు ఎదురైనను, జనములు నాపైకి లేచినను, సంఖ్యలు నన్ను దిగదీసినాను, శత్రువులను అడ్డుగా నిలచినాను, సంఖ్యలు నన్ను దిగదీసినాను, శత్రువులను అడ్డుగా నిలచినాను. హల్లెలూయా. సో యవనస్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలి. మీకు కూడా తెలుసా, యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు సాధించలేదంటూ ఏదే లేదు. ఏంది లేనే? అసాధ్యమైంది మీకు? ఇబ్బంది అనేది ఏమన్నా ఉందా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి? మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన తోడుగా ఉంటే అన్ని వేళల్లో అన్ని సమయాల్లో మనకు విజయం ఉన్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసం బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు యేసులో మనము ఏమై ఉన్నాము? అత్యధిక విజయవంతులమై ఉన్నాము. అవునండి. ఎంతమంది క్రీస్తులో ఉన్న వారం ఉన్నాము ఇక్కడ? ప్రైజ్ గాడ్. అయితే మనం బైబిల్ ప్రకారం ఎవరో తెలుసా? అత్యధిక విజయవంతులము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిస్థితులు ఏమని అనొచ్చు,
కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే నేను మీరు క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తులో ఉన్నవారు అత్యధిక విజయవంతులు అని బైబిల్ చెప్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడు కూడా ఇది మనసులో ఉంచుకొని మీరు మీ కెరియర్స్లో మీ స్టడీస్లో ముందుకెళ్ళాలని కోరుతున్నాను. కొద్దిసేపు కళ్ళు మూసుకొని తల్లి వంచినట్లయితే మన దగ్గరకు వచ్చిన పాట పాడుతూ యేసుని మనం ఆరాధించుకుందాం. ఓ యేసయ్యా, తండ్రి నీవే నా దేవుడవు నీవే. అర్థం చెప్దామా? నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే. నా దేవుడవు నీవే. నా తండ్రి నీవే, Hallelujah.
ప్రభా. నీ వెంటి వారు ఎవరు లేరు నాయన. నీకు వందనాలు దేవా. మా తండ్రివి నీవైనావు, మా సమస్తము నీవైనావు ప్రభా. మీ రక్తమును ధారపోసి మీ ప్రాణాలు అర్పించి విలువ పెట్టి మమ్మల్ని కొన్న దేవుడవు ప్రభా. మమ్మల్ని విమోచించిన దేవుడవు, మమ్మల్ని మీ సొత్తుగా మార్చిన దేవుడవు ప్రభా. మా అడుగులను స్థిరపరచు దేవుడవు, మా మార్గములను సరిచేయి దేవుడవు ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. మా మార్గంలో మీరే సరిచేయండి, మా అడుగులను మీరే స్థిరపరచండి ప్రభా. మీ మహిమార్థమై మీ చిత్తంలో మేమందరము స్థిరపరచబడుటకు నాయన మీ కృపను మా ప్రతి ఒక్కరి జీవితాల్లో విస్తరింప చేయమని కోరుతున్నాము. మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 కాబట్టి దేవా, ఇప్పుడు నేను వాక్యం వినబోచుండగా నేను ఒక మంచి నెలలో ఆ విత్తనము ప్రభా, మీ వాక్యము మంచి నెలలో పట్టకు సహాయం చేయండి తండ్రి. నన్ను అలా సిద్ధపరచనని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుందాం. ఏసీఎం మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభా యూత్ మీటింగ్లో ప్రభా మీరు కృప చూపిన విధానం బట్టి స్తోత్రం తండ్రి. నడిపించిన కొత్త బిడ్డలను బట్టి కూడా వందనాలు తండ్రి. మీరంతైనా నమ్మదగిన దేవుడు అన్నారు ప్రభా. ఏసీయా మరి ప్రభా ఈ బిడ్డల పట్ల ప్రభా మీకున్న గొప్ప ప్రణాళికలను బట్టి ఆలోచనను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ప్రభా ఏసీయా మాతో ఏం మాట్లాడతారో ప్రభా మేము ఏసీయా మేము ఆసక్తిగా ఎదురు చూచుండగా తండ్రి విత్తబడిన వాక్యం ప్రభా మంచి నెలలో పడి ప్రభా నూరంతల ఫలితము చేకూర్చి మీకు మహిమకరంగా మేము అందరం జీవించడానికి సహాయం చేయమని స్పెషల్లీ ప్రభా ఏసీయా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఏసే వారితో ప్రభా మీరు ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా ప్రభా ప్రత్యేకంగా ప్రభా స్పష్టంగా ప్రభా మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మదేవుడు మీరే మా అందరికీ సహాయం చేసి బోధించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మీకు గుర్తుందో లేదో నేను దేని గురించి చెప్తానన్నాను? గమ్యం, డెస్టినీ. అందరు చెప్పండి డెస్టినీ. డెస్టినీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది, అవునా కదండి? ఎనీవన్ కెన్ స్టార్ట్, బట్ ఇట్ ఈస్ ఆన్ ఎ పర్సన్ who will accomplish his journey and reach the destiny. అందరు ప్రారంభిస్తారు, ఎవడైనా ప్రారంభించవచ్చు, కానీ గమ్యము చేరామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైంది. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? అసలు గమ్యం అంటే ఏంటి? డెస్టినీ అంటే ఏంటి? ద ఎండ్ పాయింట్ విచ్ ఈస్ డిజైరబుల్, అంటే ఆశించదగినట్టుగా మేలుకరమైన ఎండ్ పాయింట్, అవునా? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడికి మనందరి జీవితాల మీద గొప్ప ప్రణాళిక, ఉద్దేశము, ఒక డెస్టినీ ఉన్నది అని బైబిల్ చెప్తుంది. మనందరికీ బాగా తెలుసు దావీదు ఎవరండి అసలు చిన్నప్పుడు? వెరీ గుడ్, మీకు బాగా తెలుసు దావీదు ఎవరండి? గొర్రెల కాపరి. కానీ ఆయన డెస్టినీ ఏమని ఏర్పరిచాడు దేవుడు? రాజుగా. అర్థమైంది కదండి? మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎండ్ అవుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైన వాళ్ళు ఆమేనండి. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. దావీదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ అన్నలు అందరూ అనుకున్నారు, ఈడు ఎందుకు పనికిరారా బాబు, ఈయనకి 4 గొర్రెలు ఇచ్చి చూసుకోమన్నారా బాబు అని చెప్పారు. వాళ్ళ ఇంటికి ప్రవక్త వచ్చినప్పుడు, సమూయేలు ప్రవక్త అంటే రాజు కంటే పవర్ఫుల్ సమూయేలు ప్రవక్త, అంత గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో మీటింగ్కి దావీదును మర్చిపోయారు. ఎంత బాధ ఉంటుంది? సొంత తండ్రి, సొంత అన్నలు మర్చిపోయారు. సో సాడ్. బాధ అనిపిస్తుంది, అనిపించదా? కానీ ఎవరు ఆయనను మర్చిపోయినా దేవుడు మాత్రం ఆయనను, అందరూ ఆయన గొర్రెలను కాచుకోవడానికే పనికొస్తాడు అని అనుకున్నారు, కానీ దేవుని దృష్టిలో ఆయన గమ్యం ఏమై ఉన్నది? రాజవలని. అది కూడా ఏంటి? రోల్ మోడల్ కింగ్. ఈరోజు కూడా దావీదు రాజు అంటే కింగ్ డేవిడ్ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్, ఒక గొప్ప ఉదాహరణ. ఎంతమందికి అర్థమవుతుంది మాట్లాడేది? చూడండి, దావీదు ఏం సెట్ చేశాడు తెలుసా? ఒక రాజు ఎలా ఉండాలో అని ఒక స్టాండర్డ్ పాయింట్ని సెట్ చేశాడు. సో దాని తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు వచ్చిన రాజులందరినీ కూడా దేవుడు ఎవరితో పోల్చేవాడు? ఎవరితో పోల్చాడు? వావ్, ఒకసారి ఆలోచించండి. కానీ ఆయన స్టార్టింగ్ ఎలా ఉంది?
గొర్రెల కాపరి. తన సొంత ఇంటి వాళ్ళు మర్చిపోయారు. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళని చూడడానికి ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న వాళ్ళు అంటారు, నీకు పని లేదా, ఎప్పుడు ఇట్లా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే వెళ్ళరా బాబు, వెళ్ళు, నువ్వు నీతో తలనొప్పి. అర్థమవుతుంది కదా మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. కొన్నిసార్లు యవనస్తులుగా మనల్ని చాలామంది అలా తీసి పడేయచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు మీ గురించి ఏమనుకున్నా దేవుడు మాత్రం మీ గురించి గొప్ప ఉద్దేశంను, గొప్ప గమ్యంను కలిగి ఉన్నాడు. అవును, అర్థమవుతుంది. మీ గురించే మాట్లాడుతున్నాను. ప్రైజ్ గాడ్. యేసయ్య మీ గురించి, మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రోజున. యూ హ్యావ్ ఎ గ్రేట్ డెస్టినీ ఇన్ గాడ్. యూ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వైబ్రెంట్ అండ్ ఎ మైటీ డెస్టినీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో గొప్ప గమ్యము, గొప్ప డెస్టినీ మీకు ఉన్నదండి. ఏదో సెకండ్ క్లాస్లో పాస్ అవ్వడము, ఏదో చిన్న ఉద్యోగం చేయడము, లేకపోతే ఏదో చిన్న బిజినెస్, లేకపోతే ఏదో ఒక స్థాయిలో బతికేయడము, దాని కొరకు ఏర్పరచలేదు దేవుడు మిమ్మల్ని. హల్లెలూయా. అర్థమవుందా అండి? అర్థమవుందా? చాలాసార్లు మనకి ఈ విషయాలు తెలుసు. ఎంతమంది తెలియదు? తెలుసు, కానీ మర్చిపోతాము. ఇంకొకటి ఏంటిదంటే, చాలామంది ఏం చెప్తారంటే, నీకు దేవుళ్ళో గొప్ప గమ్యం ఉంది బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, నీకు గొప్ప గమ్యం ఉంది, దేవుడు నేను గొప్పగా వాడుకుంటాడు అని చెప్తారు. కానీ ఎట్లా దేవుడు చేస్తాడు, ఏ విధంగా దేవుడు తీసుకెళ్తాడు, ఆ దేవుడు ఏర్పరిచిన గమ్యం చేయడానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా? ఎవరు చెప్పారండి మీకు? చిన్నప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగితే ఈ ప్రాబ్లం ఉంటుంది. క్రిస్టియన్ ఫ్యామిలీలో, అది కూడా భయభక్తులు కలిగిన క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగితే ఈ టార్చర్ ఉంటుందని చెప్పొచ్చు నేను. నాకు చిన్నప్పుడు మా నాన్న, మా డాడీ, మా మమ్మీ, మా నానమ్మ, మా తాతయ్య అంత కాదులే, కానీ ఈ ముగ్గురు పొద్దున్న లేస్తే చాలు, బైబిల్ చదువుకో, ప్రేయర్ చేసుకో, బైబిల్ చదువుకో, ప్రేయర్. ఎన్నిసార్లు చెప్తారు నాకు? ఎవరికైనా మీకు అనిపించిందా? ఎవరినొస్తున్నా అనిపించిందా? నాకు అనిపించింది. అరే మీ పని నేను చేసుకుంటాను కదా, మీరు అనిపించిందా మీకు? ప్రేయర్ చేసుకో అని చెప్పే వాళ్ళందరూ ఎందుకు చేసుకోవాలో ఎవరు చెప్పాలా? మీకు అయింది అలాగా? అయితే ఈరోజు ప్రేయర్ గురించి చెప్పట్లేదు, కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే యూత్ మీటింగ్ ఉంటే ఎందుకు ప్రేయర్ చేసుకోవాలో చెప్తాను, ఓకేనా? అలాగే దేవుళ్ళని గొప్ప గమ్యం ఉంది అని అంటారు, కానీ ఎలా రీచ్ అవ్వాలి ఆ గమ్యం ఎవరు చెప్పాడు? అర్థమవుతుందా నేను మాట్లాడేది? డూ యు నో సంథింగ్? యవ్వన ప్రాయము చాలా ప్రాముఖ్యమైంది. ఎంతమంది తెలుసండి? డూ యు నో సంథింగ్? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ యూత్ మీటింగ్లో ఈ విషయం చెప్తాను. ఎక్కడ ఏ చర్చ్లో యూత్ మీటింగ్కి పిలిచినా ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చిన్న పిల్లలకు యవనస్తులు కావాలని ఆశ ఉంటుంది, వృద్ధాప్యం వాళ్ళు కూడా యవనస్తులు కావాలని ఆశ ఉంటుంది. మనందరం చిన్న స్కూల్కి వెళ్తాం, ఎప్పుడు కాలేజ్కి వెళ్తామా? ఎంతమంది ఎదురు చూశారు? ఎందుకంటే యూత్ అని పిలిపించుకోవాలి, ఆ ట్యాగ్ కావాలి. నేను పెద్దగా అయిపోయాను, నేను ఒక్కరిని కాలేజ్కి వెళ్తాను, నేను ఒక్కరిని బస్సులో వెళ్తాను, నేను ఒక్కరిని బైక్లో వెళ్తాను, ఫీలింగ్ ఉండేనా? అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. నాలాంటి వ్యక్తులు అయితే, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సింపుల్ ఓపెన్గా మాట్లాడుకుందాం ఈ రోజున. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓపెన్ టాక్ విత్ సిమియన్, ఆర్కే కాదు. ఓకే, అలా ఉందన్నమాట. అదే కొద్దిగా 40-50 వస్తే, అబ్బా కొద్ది యవ్వనం కాలం ఉంటే ఇంకా కొద్దిగా కష్టపడి చేయొచ్చు, ఇప్పుడు అంత బలం లేదు అని వృద్ధాప్యంకి వచ్చేవాళ్ళు ఫీల్ అవ్వడము ఎంతమంది చూశారా లేదా? అంటే ఏంది? పెద్దవాళ్ళు యవనస్తులుగా ఉండాలని ఆశపడతారు, చిన్నవాళ్ళు యవనస్తులుగా ఉండాలని ఆశపడతారు, కానీ యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకి తెలీదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. రియాలిటీ మాట్లాడుతున్నాను, రియాలిటీ. చిన్నవాళ్ళకి ఆశ ఉంటుంది, ఎప్పుడు పెద్దవాళ్ళకి అబ్బా మళ్ళీ యవన ప్రాయం వస్తే బాగుంటుంది, మంచి ఆ ఎనర్జీ, ఆ కసి, మంచిగా ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ అప్పుడే ఉంటే ఎంత బాగుండేది అని బాధపడతారు. కానీ యవన ప్రాయం ఉన్నప్పుడు ఏది గుర్తురాదు. ఎవరైనా ఏదైనా చెప్తే టార్చర్ అనిపిస్తుంది. మీకు కాదా? నాకు ఉండే అనమాట, నా స్కూల్ డేస్లో ఉన్నది అలాగా. అయితే చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఎక్కువసేపు చెప్పాను, యాక్చువల్గా 8 పాయింట్స్ చెప్పాలి. 8 పాయింట్స్ని కట్ షార్ట్ చేసి 5 పాయింట్సే చెప్తాను. ఆ 5 పాయింట్స్ని మీరు చాలా జాగ్రత్తగా మీ జీవితంలో మీరు ప్రాక్టీస్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా దేవుని డెస్టినీ మీరు రీచ్ అవ్వగలరని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా.
ఎంతమంది దేవుడు మీ కొరకు ఏర్పరిచిన గమ్యంని రీచ్ అవ్వాలని ఆశతో ఉన్నారు? అయితే చాలా శ్రద్ధగా వినండి. దిస్ విల్ హెల్ప్ యూ. నా యవన కాలంలో నేను చూడండి, ఎప్పుడైనా నేను ఎక్కడ వాక్యం చెప్పినా నేను ఏది ప్రాక్టీస్ చేస్తానో అదే చెప్తాను. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వను. అర్థందా? ఇది చేయండి అది చేయండి అని నేను చెప్పను. నేను ఎందుకంటే మోటివేషనల్ స్పీకర్ కాదు. నేను దేవుని వాక్యం నేర్చుకొని నాకు ఏమొస్తుందో, నేను నా జీవితంలో ఏది ప్రాక్టీస్ చేస్తానో అదే చెప్తాను. దాని మించి నేను చెప్పను. ఓకేనా అండి? సో నేను ఈరోజు మీకు చెప్పేది యవన కాలంలో నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో అదే చెప్తున్నాను, కొత్తది చెప్పను. ఓకేనా? సో మీరు అనొచ్చు, నువ్వు చేసావా అని అనొచ్చు. ఖచ్చితంగా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. రైట్, రైట్. అందరికీ మంచి గమ్యం ఉండాలి, మంచి సెటిల్ లైఫ్ ఉండాలి, మంచి ఒక టాప్ పొజిషన్లో సెటిల్ అయితే బాగుంటుందని ఎంతమందికి ఆశ ఉన్నది? చేతులు పైకెత్తండి. వెరీ గుడ్. అందరికి ఉంటుంది కదండి, అందరికి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎవరు కూడా అనుకోరు నేను ఒక సైకిల్ మెకానిక్ కావాలి, లేకపోతే నేను రిక్షా తోలాలి. ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు. లేకపోతే నేను మున్సిపాలిటీ చెత్త ఏరుకోవడం పని చేయాలి. ఎవరు ఉన్నారండి? అందరూ పెద్ద పెద్ద కళలే కంటాము, తప్పులేదు, కలాలి. అంటే వీ నీడ్ టు డ్రీమ్ బిగ్ బికాస్ వీ సర్వ్ ఎ బిగ్ గాడ్. అర్థమవుతుంది కదండి? మనము గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నాం కాబట్టి గొప్ప ఆలోచనలు, గొప్ప కళలు మనకు కలిగి ఉండాలి. తప్పులేదు, అవునండి. మన దేవుని బట్టి మన డ్రీమ్స్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న సిస్టర్ అడిగారు మీ డ్రీమ్ ఏంటంటే ఒక్కరు చెప్పలేకపోయారు. ఎందుకంటే డ్రీమ్ లేదు కాబట్టి. డ్రీమ్ ఉంటే చెప్తారు కదండి. ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మంచి డెస్టినీ, దీన్ని నేనేమని పిలుస్తానంటే ద అనాటమీ ఆఫ్ ఎ గాడ్లీ డెస్టినీ అని చెప్పొచ్చు, లేకపోతే ద అనాటమీ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ లివింగ్. అంటే మనం విజయవంతమైన జీవితానికి ఒక మార్గం. ఎవరైనా బయాలజీ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? బయాలజీ స్టూడెంట్స్, అనాటమీ అంటే ఏంటమ్మా? స్కెలిటన్ లాగా ఏది ఫామ్ చేస్తుందో. ఇప్పుడు నేను ఇట్లా ఆకారం ఉన్నాను కదండి, నా ఈ షేప్ని హోల్డ్ చేసేది ఏంటిది? నా స్కెలిటన్, అనాటమీ. ఓకేనా? నా బాడీ అనాటమీ నన్ను ఈ ఆకారంలో ఉంచుతుంది. అదేవిధంగా మీరు విజయవంతమైన జీవితమును జీవించడానికి, లేకపోతే దేవుని గమ్యమును మీరు చేరుకోవడానికి, దేవుని గమ్యంలో మీరు స్థిరపరచడానికి కొన్ని ప్రిన్సిపల్స్ బైబిల్లో మనం తీసుకోగలము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి, కానీ అన్నీ ఒకటేసారి చెప్పి మీ పనులు రాలగొట్టడం ఎందుకు, మీ తలలు బద్దలు కొట్టడం ఎందుకు? కొన్ని సింపుల్గా మాట్లాడతాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? సో ఎక్కువ వాక్యాలు చెప్పి మీకు ఈరోజు మీకు ఇబ్బంది కలిగించను, సింపుల్గా చెప్తాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కానీ జాగ్రత్తగా వినండి. అనదర్ మేబీ 20 minutes చాలా చాలా శ్రద్ధగా వినండి. దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ లైఫ్ టైమ్. డూ యూ నో సంథింగ్? ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ స్టార్ట్స్ విత్ అ థాట్. ఎనీథింగ్ ఇన్ లైఫ్ విల్ స్టార్ట్ విత్ అ థాట్. మన జీవితంలో ఏది కావాలన్నా అది దేంతో ప్రారంభం అవుతుందంటే ఆలోచనతో, తలంపుతో. మనం చేసే మంచి పని కావచ్చు, మనం చేసే చెడ్డ పని కావచ్చు, దేంతో ప్రారంభం అవుతుంది? ఒక్క ఆలోచన. అన్ ఐడియా కెన్ చేంజ్ యర్ లైఫ్ అని పుట్టిన క్యాప్షన్ పెట్టుకోవాలి వాళ్ళు. తెలుసు కదా ఐడియా, సెల్యులర్ ఫోన్. అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క ఆలోచన నీ జీవితాన్ని కట్టనన్న కడుతుంది, కూల్చివేనన్న కూల్చివేస్తుంది. సింపుల్ చెప్తాను. ఈరోజు మనం అందరం మీటింగ్కి వచ్చాము. మీటింగ్కి వచ్చిన ముందు ఫస్ట్ మీరేమనుకుంటారు? ఈరోజు మీటింగ్కి వెళ్ళాలా వద్దా? సరే వెళ్దామని ఆలోచించారు. వెళ్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ మీ మైండ్కి వచ్చేది ఏంటి తెలుసా? ఏ డ్రెస్ వేసుకోవాలి నేను. మీరు ఈరోజు వేసుకునే డ్రెస్సు ముందుగా మీ మైండ్లో ఆలోచించారు. ఎంతమంది ఆలోచించారు అలాగా? చేయలేదా? ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నేను ఈరోజు ఈ టీషర్ట్ వేసుకున్న ముందు, ఓహో ఈ టీషర్ట్ ఈరోజు వేసుకుంటే బాగుంటుంది, యూత్ మీటింగ్ కొద్ది కాలర్ ఉంటే బాగుంటుంది, నేను రౌండ్ నెక్ వేసుకున్నా కదా అనుకొని ఇది వేసుకున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను మాట్లాడేది రియాలిటీ, ఉచిత సలహాలు కాదు, రియాలిటీ మాట్లాడుతున్నాను. సో మన జీవితంలో ఏది ప్రారంభమైనా, ఏది జరగాలన్నా అది దేంతో స్టార్ట్ అవుతుంది? గట్టి చెప్పాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజున చాలామంది యవనస్తులకు థింకింగే ప్రాబ్లం. ఆలోచించాల్సింది ఆలోచించము, వద్దనేది ఆలోచిస్తాము. ఎంతమందికి అవుతుంది అలాగా? నేను చాలామంది యవనస్తుల మధ్యలో పరిచయం చేశాను.
ఐ కెన్ సే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని కౌన్సిల్ వేల మందిని నేను పరిచర్య చేశాను. సో మీరు ఉండొచ్చు, ఇంత చిన్నగా ఉన్న నువ్వేం చేసావంటే, చాలా సంవత్సరాలు దేవుడు నన్ను అంటే యూత్ మినిస్ట్రీలో వాడుకున్న తర్వాత ఇప్పుడు నేను పాస్టర్ అయ్యాను. కానీ యూత్ మినిస్ట్రీలో చాలా 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 గొప్పగా దేవుడు నా జీవితంలో వాడుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా చాలామంది చెప్పేది ఏంటి తెలుసా, చాలామంది సఫర్ అయ్యేది ఏంటి తెలుసా, ఆలోచనలతో. ఇక కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది బ్యాడ్ థింకింగ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. మీకు ఒకటి తెలుసా అండి, ఇవి బయటికి చెప్పుకోలేము, ఆ విధంగా దాన్ని భరించలేము. అవి లోపల మన మనసులో మాత్రం టార్చర్గా ఉంటాయి. అర్థమవుతుందా నేను మాట్లాడేది? మీతోనే మాట్లాడుతున్నాను. చిన్నపిల్లలుగా పెద్దలకు కూడా అవుతుంది, కానీ యూత్ మీటింగ్ కాబట్టి ఐఎమ్ మెయిన్లీ అడ్రస్సింగ్ ది యూత్. సో ఈ ఆలోచనలు సరిగ్గా లేవనుకోండి, జీవితం సరిగ్గా ఉండదు. ఆలోచనలు సరిగ్గా లేవనుకోండి, మన భవిష్యత్తు సరిగ్గా ఉండదు. ఓ బైబిల్లో సామెతలు 23 7. యాక్చువల్ తెలుగులో ఫుల్ మీనింగ్ ఇవ్వలేదు. ఎవరైనా తెలుగులో గట్టిగా చదివే వాళ్ళు గట్టిగా చదవండి. సామెతలు 23:7. ఓకే చాలండి. ఇక్కడ తినుము తాగుము అని చెప్తున్నారని అనుకుంటాం, కానీ అట్టివాడు అంటే ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అట్టివాడు తన హృదయంలో లెక్కలు చూచుకొనును అని తెలుగులో చెప్పబడింది. ఇంగ్లీష్లో చూస్తే ఏముంటుందంటే, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఒక మనిషి తన హృదయంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడో అది వాడు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు సిమియోన్ నీట్గా ఇలా కనబడవచ్చు, కానీ నిజమైన సిమియోన్ అది కాదు. నా ఆలోచనలు ఏమై ఉంటాయో అది నిజమైన సిమియోన్. బయట అంతా షోపుటప్. ఎంతమంది మన సమాధుల పండుగకి గుడ్ ఫ్రైడేకి సమాధులకు వెళ్తారు? బయట ఎంతైనా పెయింట్ చేయొచ్చు, లోపల మాత్రం చెత్త ఉందనుకోండి, ఏమైనా యూజ్ ఉంటుందా? చాలాసార్లు మన మనస్సులు అలా ఉంటాయి, మన ఆలోచనలు అలా ఉంటాయి. బయటికి మాత్రం చాలా నీట్గా రాలేవు, చాలా క్యూట్ ఫేస్, చాలా స్టైల్గా, చాలా మంచి ప్రజెంటబుల్గా ఉండొచ్చు, కానీ మనసులో ఆలోచనలు సరిగ్గా లేవనుకోండి, జీవితం ఖచ్చితంగా సరిగ్గా ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి. బైబిల్ ఏం చెప్తుంది? యాజ్ ఎ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్. ఒకడు తన హృదయ ఏముందమ్మా, ఆ హృదయ ఆంతర్యంలో ఎటువంటి ఆలోచనలు కలుగుతాడో, ఎటువంటి లెక్కలు చూసుకుంటాడో అట్లాగే వాడు ఉంటాడు. ఓ అంటే ఇప్పుడు నేను నా హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయో చూడండి. మనసులో అనలే, హృదయం అని ఉంది. చాలాసార్లు మనం హృదయంతో ఆలోచించవచ్చు, మనసుతో ఆలోచించవచ్చు. సో ఈ రెండు ఇంటర్లింక్డ్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను, కానీ ఇప్పుడు మాత్రం ఇది అర్థం చేసుకో. నీ మనస్సులో, నీ హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నీకు శ్రేష్టమైన జీవితం కావాలా, దేవుడు ఏర్పరిచిన గమ్యం కావాలా, మొట్టమొదటిగా ఏది మారాలి? ఆలోచనలు మారాలి. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా రోమా సంఘానికి? బీ యూ ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. రోమా 12:2 నువ్వు నీ మనస్సును రూపాంతరము చెందించుకో. అంటే నీ ఆలోచన విధానమును నువ్వు మార్చుకో. దేవునికి అంగీకారముగా, యోగ్యముగా నువ్వు మారాలి అంటే, దేవుని శ్రేష్టమైన విషయాలు నీ జీవితంలో నువ్వు రుచి చూడాలంటే మొట్టమొదటిగా మారాల్సింది ఏంటిది? ఆలోచనలు. మన మనసు మారాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? డెస్టినీ మారాలా అనుకుంటాం. హలో, డెస్టినీ ఎప్పుడో వస్తుంది, కానీ ఫస్ట్ మారాల్సింది ఏంటి? బాగా అర్థమవుతుంది. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ఆలోచనలు మారినంత వరకు జీవితం మారదు. పీరియడ్, ఫుల్ స్టాప్. మీరేమని అనుకోండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మొట్టమొదటిది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, లేకపోతే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ థింకింగ్, థాట్స్.
అర్థమవుతుందా? ఇంతవరకు అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. సో మొట్టమొదటిది, దేవుడు ఏర్పరిచిన గమ్యానికి నేను చేరాలంటే దేవుడు నా కొరకు ఏర్పరిచిన గమ్యమును బట్టి నా ఆలోచనలు ఉండాలి, లేకపోతే దేవుని వాక్యానుసారంగా నా ఆలోచనలు ఉండాలి. క్లియర్ కదండి? రాకెట్ సైన్స్ ఏం లేదు ఇందులో, అర్థమైంది కదండి? పెద్ద పెద్ద థియరమ్స్ ఏం లేవు, సింపుల్. దేవుని వాక్యము పట్ల, దేవుని వాక్యమును బట్టి నా ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దేవుని చిత్తము ఖచ్చితంగా నా జీవితంలో స్థిరపరచబడుతుంది. ఫస్ట్ ఏంటిది? వావ్. నేను నా యూత్లో ఇక్కడ ఉన్నవాళ్ళు ఓపెన్గా మాట్లాడాలి. ఎంతమందికి కొంచెం చెడ్డ తలంపులు, బ్యాడ్ థాట్స్, గలీజ్ థాట్స్ వస్తాయి? నాకు వస్తాయండి. ఎవరికి రావా? అమ్మో, దేవదూతల కంటే పరిశుద్ధులు మీరు, అమ్మో చేతుల పైకి పర్లేదు, వస్తాయి. వెరీ గుడ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే నేను ఎలా ఓవర్కమ్ చేశానో చెప్తా. యూత్లో ఉన్న మనకు కూడా ఉడుకు రక్తం కదండి, అందరిది చాలా ఫైర్ బ్లడ్, మామూలు హార్మోన్స్ భలే ఉంటాయి, అవునా? మన కంట్రోల్లో ఉండదు, అవునా? హలో. అయితే చూడండి, ఒకసారి ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు. నా ఇంటర్ టైంలో అనుకుంటా అది విన్నాను, అది నా మనసులో నా ఇంటర్ ఇంజనీరింగ్ టైంలో విన్నాను, అది నా మనసులో స్థిరపరచబడింది. చాలా జాగ్రత్తగా వినండి. యూ కెనాట్ స్టాప్ ఎ బర్డ్ విచ్ ట్రైస్ టు ఫ్లై ఓవర్ యువర్ హెడ్. నీ తల మీద నుండి ఏదైనా పక్షి ఎగరాలనుకున్నారనుకోండి, మీరు ఆపగలుగుతారా? నువ్వు ఎంత పెద్ద కర్ర పెట్టుకున్నా దాని మీదకి నువ్వు ఎగురుతుంది అది, అవునా? బట్ యూ కెన్ సర్టన్లీ స్టాప్ ఎ బర్డ్ విచ్ విల్ ట్రై టు బిల్డ్ ఇట్స్ నెస్ట్ ఇన్ యువర్ హెడ్. నీ తలలో ఒక పక్షి గూడు కట్టుకుంటుంది అనుకో, ఖచ్చితంగా నువ్వు ఆపగలవు. సో ఆలోచనలు రావడం తప్పు కాదు, ఆలోచనలు గూడు కట్టుకోవడం తప్పు. అర్థమైంది అనుకుంటున్నాను. సో అందరికి ఆలోచనలు వస్తాయి, కానీ నువ్వు ఆ ఆలోచన మీద టైం పెడుతున్నావా? ఆ ఆలోచనను నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఆ ఆలోచనలో నువ్వు కొనసాగుతా ఉంటావా? అది పొరపాటు, అది ఏదైనా అవ్వచ్చు. సో నేను ఏం నేర్చుకున్నాను అంటే, థింక్ వాట్ యూర్ థింకింగ్. ఒకవేళ నాకు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి, నా కాలేజ్ డేస్లో ఖచ్చితంగా నేను ఇది ఫాలో చేయను. థింక్ వాట్ యూర్ థింకింగ్. చెడ్డతల థింక్ వాట్ యూర్ థింకింగ్. సిమియన్, థింక్ వాట్ యూర్ థింకింగ్. ఈ ఆలోచన మంచిది కాదు, పక్కన పెట్టేసేయి. నేను అలా వర్క్ చేశాను. అయినా ఎన్నోసార్లు తప్పుడు ఆలోచనలు ఆలోచించాను. ఓపెన్గా చెప్తున్నాను. అంటే చూడండి, ఒక్క రోజులో పర్ఫెక్ట్ అయిపోము ఇవ్వము. ఎవరైనా అవుతారండి ఇక్కడ ఒక్క రోజులో పర్ఫెక్ట్ అయిపోతారు ఎవరన్నా? ఎవరు గారు? వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. అంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతున్న వారు, నమ్మిన వాళ్ళు ఆమెనానండి. అయితే మనం రోజు ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. హల్లెలూయా. సో మొట్టమొదటిగా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలంటే, క్రీస్తును కలిగిన గమ్యమును మనము చేరాలి అని అంటే మొట్టమొదటిగా మారాల్సింది ఏంటిది? వెరీ గుడ్. అయితే నేనేం చేసేవాడిని? థింక్ వాట్ యువర్ థింకింగ్. ఒకవేళ మీకు ఏదైనా పిచ్చి ఆలోచనలు వస్తున్నాయేమో, కొన్నిసార్లు సూసైడల్ తలంపులు వస్తున్నాయేమో, కొన్నిసార్లు నన్ను ఎవరు డిప్రెషన్కి సంబంధించిన తలంపులు వస్తున్నాయేమో, కొన్నిసార్లు లస్ట్ఫుల్ థాట్స్ వస్తున్నాయేమో. ఎటువంటి థాట్స్ ఉన్నా మీరు మొట్టమొదటి ఏం చేయాలి? అది దేవుణ్ణి ఆధిపత్యంకు అప్పగించాలి. ప్రైజ్ గాడ్. చూడండి, నేనేం చేస్తానంటే థింక్ వాట్ యువర్ థింకింగ్. దేవా, ఈ ఆలోచన మంచిది కాదు, నేను ఇది నీకు చెరపట్టబడిలాగున నీకు అప్పగిస్తున్నాను అని నేను చెప్పేవాడిని. అది నాకు చాలా హెల్ప్ చేసింది నా యూత్లో. ప్రైజ్ గాడ్. ఇప్పుడు కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండవది, ఒక ఆలోచన ఏం చేస్తుందంటే, 3 స్టెప్స్ తక్కువ చేసామన్నాను కదండి. సో 3 స్టెప్స్ వదిలేసి, ఒక ఆలోచన ఎక్కువ కాలం నీ మనసులో ఉందనుకోండి, ఆ ఆలోచన క్రియగా మారుతుంది. ఓ, అర్థం ఉందండి? ఒక ఆలోచన ఎక్కువ కాలం నా మనసులో ఉందనుకోండి, అది ఎలా మారుతుంది? అది ఒకసారి ఒక చిన్న బాబు, జస్ట్ టీనేజ్లో ఉన్న బాబు ఏం చేస్తాడంటే, ఒక కిడ్, ఒక పసిబాలుని చంపేస్తాడు, మర్డర్ చేస్తాడు.
ఆయన జైల్లో పెడతాడు, ఆయనకు బాధ ఉండదు, ఏముండదు. తర్వాత అందరూ వచ్చి అడుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, నేను చాలా ఇట్లా హారర్ సినిమాలు చూశాను, అది చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎలా చంపితే ఎలా ఉంటుంది, చంపితే ఎలా అది ఆలోచిస్తూ ఒక రోజు ఏం చేశాడు, వెళ్ళి చంపేశాడు. అంటే ఆ ఆలోచన గూడు కట్టుకోగా ఒక రోజు ఏమైంది, ఆలోచన క్రియగా మారింది. వావ్. ద సెకండ్ థింగ్ ఈజ్ యువర్ యాక్షన్స్. వావ్, అర్థమైందండి? మొదటిది ఏం మార్చుకోవాలి, రెండోది మన యాక్షన్స్, మన క్రియలు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా క్రియలు ఎప్పుడైతే మార్చబడతాయో అప్పుడు నా గమ్యము మార్చబడుతుంది. మొదటిగా, రెండవది క్రియలు. వావ్ వావ్. ఒక్కసారి రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయము 19. పౌలు ఒక గొప్ప మాట ఇక్కడ చెప్తాడండి. చాలామందికి నాకు తెలియదు, కానీ నేర్చుకుందాం. ప్రైజ్ గాడ్. చాలమ్మా, ఇక్కడ ఇటువంటి చూడండి అందరూ. ఎంతమంది తెలుసు, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి. మనందరికి తెలుసు కదండి ఆ వాక్యము. అంటే ఆ మాట పౌలు అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి. నేను క్రీస్తును పోలి నేను క్రీస్తులాగా నేను నడుస్తున్నాను, మీరు నన్ను చూసి నన్ను నడవండి, మీరు క్రీస్తులా నడుస్తున్నట్టే అని చెప్పాడు. వావ్, ఎంత ధైర్యంగా ఆ మాట మాట్లాడాలంటే. అదే పౌలు ఇక రోమా సంఘానికి ఏం చెప్తున్నాడు అంటే, ఫర్ ద గుడ్ దట్ ఐ డూ నాట్, బట్ ద ఈవిల్ విచ్ ఐ వుడ్ నాట్ దట్ ఐ డూ. అంటే ఏ మంచి నేను చేయాలో అది చేయలేకుండా ఉన్నాను, ఏ మంచి నేను చేయకూడదో, ఏ కార్యము నేను చేయకూడదో అదే కార్యం నేను చేస్తున్నాను. వావ్ వావ్. మన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది జీవితంలో జరిగేది ఇదే. మీకు తెలుసు ఏది మంచో ఏది చెడో, అవునండి? పాస్టర్ వచ్చి చెప్పని అవసరంలా, మంచేదో చెడేదో తెలుసా అండి? ఇక్కడ అందరికీ దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు, అవునా? మంచేదో చెడేదో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇక్కడ పౌలు ఏమన్నా అంటే, నేను ఏం మంచి చేయాలో అది నేను చేయలేకుండా ఉన్నాను, ఏదైతే చేయకూడదో అది చేస్తున్నాను. అంటే నేను చేయాల్సిన క్రియలు చేయట్లేదు, ఏ క్రియలైతే చేయకూడదో ఆ క్రియలలో పడిపోతున్నాను. ఎందుకు? అది నాలో దాగి ఉన్న పాపము ద్వారా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందరూ సైలెంట్ అయిపోయి కొడతారా అండి నన్ను? ఏం పర్లేదు కదా, కొడతారా అండి? చూడండి, దేవుడు ఏర్పరిచిన గమ్యము చేరాలంటే మీ క్రియలు దేవుని వాక్య ప్రకారం ఉండాలి. హల్లెలూయా. అర్థం ఉందండి? దేవుని గమ్యం చేరాలంటే మన క్రియలు ఎలా ఉండాలి? దేవుని వాక్య ప్రకారం. సో ఫస్ట్ ఏంటిది? రెండవది క్రియలు. మూడవది ఏంటి తెలుసా? చెప్పలేదా? చెప్తాం. మూడవది ఏంటిదంటే అలవాట్లు, హ్యాబిట్స్. ఎంతమందికి అలవాట్లు ఉన్నాయి? చాలామంది అలవాట్లు అనగానే ఏమనుకుంటే తాగడము, సిగరెట్ తాగడము, మర్డర్ చేయడము, దొంగతనాలు, అవి అలవాట్లు అనుకుంటారు. కానీ ఎంతమంది తెలుసు మన జీవితం అంతా కూడా మన అలవాట్ల మీద ఆధారపడి ఉన్నది. మీకు ఒకటి తెలుసా అండి? రోజు ఎంతమంది బ్రష్ చేస్తారు? అదొక అలవాటు, అది అలవాటు. రోజు ఎంతమంది స్నానం చేస్తారు? అది అలవాటు. రోజు ఎంతమంది పౌడర్ రాసుకుంటారు? అదొక అలవాటు. అంటే మీ జీవితాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తే నీ అలవాట్లను అన్నీ కలిపితే అది నీ జీవితము. నేను పొద్దున్నే లేస్తాను, నా బెడ్షీట్ కొన్నిసార్లు మడత పెట్టాను. తర్వాత నాకు థ్యాంక్ గాడ్ నాకు ఒక భార్యను ఇచ్చాడు దేవుడు, ఆమె చేసుకుంటుంది. ఓకేనా అండి? అంటే చూడండి, తర్వాత బ్రష్ చేస్తాను, మార్నింగ్ మొహం ఆడుకుంటాను, మార్నింగ్ డివోషన్ అవుతుంది, తర్వాత మళ్ళీ కొన్నిసార్లు పడుకుంటాను, తర్వాత అంటే నా రోజు అలవాట్లను కలిపితే నా జీవితం అయి ఉన్నది. మీ అలవాట్లను కలిపితే మీ జీవితము. అందుకోసం ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? యువర్ లైఫ్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ అండ్ యువర్ డిజైర్స్. నీ కోరికలు నీ అలవాట్లను కలిపితే నీ జీవితం అయి ఉన్నది.
వావ్. నీకు మంచి జీవితం కావాలంటే ఏం అలవాట్లు ఉండాలి? మంచి అలవాట్లు. వావ్. సో మంచి అలవాట్లు లేవనుకోండి, జీవితము మంచిగా ఉండదు. మనం ఏమనుకున్నాం? నాకు మంచి గమ్యం కావాలా, మంచి దేవుడు డెస్టినీ కావాలా అనుకుంటాం. కానీ మంచి అలవాట్లు బిల్డ్ చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించారా? మీకు అన్నిటికంటే శ్రేష్టమైన ఒక మంచి అలవాటు చెప్తా. ఎంతమంది చేస్తారు? యేసయ్యతో రిలేషన్షిప్ని రోజు బలపరచుకోవడం మంచి అలవాటు. అంటే ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదవడము, దేవుని వాక్యం ధ్యానించడం మంచి అలవాటు. కానీ ప్రాబ్లం ఏంటిదంటే అదే మనం చేయబుద్ధి కాదు. మీకు ఎవరు కాలేదా? నాకయ్యింది. నా యూత్లో నాకయ్యింది. అన్నిటికీ టైం ఉంటుంది కానీ ప్రేయర్కే టైం దొరకదండి. అదేందో మీకు కాలేదండి? అన్నిటికీ టైం అంతెందుకు, కొన్నిసార్లు చర్చిలో వచ్చి పనులన్నీ చేయడానికి ఉంటుంది. కానీ నేను అట్లుండే అనమాట. మార్నింగ్ వెళ్తే రాత్రి చర్చ్ నుండి వచ్చేవాడిని పని, కానీ ప్రార్థన చేసుకోవడం టైం ఉండదు. అదేందో. కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటిదంటే నీ అలవాట్లను బట్టి నీ గమ్యం ఉంటుంది. అసలు అలవాటు అంటే ఏంటి? అన్ యాక్షన్ దట్ యు డూ రిపీటెడ్లీ విల్ టర్న్ ఇన్ టు యువర్ హ్యాబిట్. ఏ క్రియ అయితే నువ్వు రెగ్యులర్గా చేస్తావో అది ఏమవుతుంది నీకు? అలా కొంతమంది ఊరికే అబద్ధాలు ఆడతారు. వాళ్ళ హ్యాబిట్ ఏంటి? అబద్ధాలు ఆడడం ఒక హ్యాబిట్. మీకు తెలిసి ఉంటుంది చాలామంది, కొంచెం మీరే అయి ఉండొచ్చు. అవసరం లేని చోట కూడా అబద్ధాలు ఆడతారండి. కోరుని కెలుక్కొని మరి అబద్ధాలు ఆడతారు చాలామంది. అవసరం ఉండదు. చూడండి, మీ అలవాట్లను బట్టి మీ జీవితం ఉంటుంది. ఏదో సింపుల్ అనుకుంటాము, చిన్న అబద్ధమే కదా. అమ్మో, అబద్ధాల గురించి చాలా డేంజర్గా దేవుడు చెప్తారు ప్రకటన గ్రంథంలో. అబద్ధిక్కులను దేవుడు తంతాడంట బయటికి, పరలోకం నుండి. చిన్న అబద్ధమే మనం అనుకుంటాం, కానీ దేవునికి ఇష్టం లేదు అబద్ధము. ఎందుకంటే సాతాను అబద్ధము చెప్పి ఆదాము అవ్వను మోసగించాడు. ఎంతమంది తెలుసండి? అందుకో బైబిల్ ఏమంటాడంటే దేవుడు అబద్ధికుడు కాదు. కాబట్టి దేవుడి స్వభావంలో లేనిది దేవునికి ఏది? సో చూడండి, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే గుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటాం మన జీవితంలో, మన లైఫ్ మంచి డెస్టినీ వైపు వెళ్తుంది. ఇంతవరకు అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. మొదటిది ఏంటిది? వెరీ గుడ్, బాగా అర్థమవుతుంది. రెండవది క్రియలు. మూడవది అలవాటు, హ్యాబిట్స్. అలవాటు అంటే ఏంటి? ఏ క్రియ అయితే నువ్వు రోజు చేస్తావో అది హ్యాబిట్. చాలామంది ఇలా పొరపడతారు. హాబీ వేరు, హ్యాబిట్ వేరు. హాబీ అంటే ఏంటి? నీ ఆనందం కొరకు నువ్వు చేసేది హాబీ, నువ్వు తప్పక చేసేది హ్యాబిట్. అలా అర్థమైందండి? సింపుల్. అంటే ఇప్పుడు చూడండి, ప్లేయింగ్ గిటార్ ఈజ్ మై హాబీ. గిటార్ కొడితే నాకు ఆనందం ఉంది, అందుకు నాకు గిటార్ కొడుతున్నా, అది నా హాబీ. కానీ తప్పక డైలీ బ్రష్, నాకు ఇష్టమున్నా లేకుండా ఏం చేయాలి? రోజు బ్రష్ చేయడం నా పనులు పుచ్చిపోతాయి. అవునండి? ఇట్స్ ఎ హ్యాబిట్. ద యాక్ట్ దట్ యు డూ కంటిన్యూలీ అండ్ రెగ్యులర్లీ ఈజ్ ఎ హ్యాబిట్. ఇంతవరకు అర్థమైన వాళ్ళు ఆమేనండి. సో మంచి గమ్యం ఉండాలంటే మొదటిది ఏం మారాలి? గట్టి చెప్పాలండి, నా గొంతు పోయింది, మీరు గట్టి చెప్పాలి. రెండవది ఏం మారాలి? మూడవది అలవాట్లు. ఓకేనా అండి? సో మంచి అలవాట్లు ఏందో చెడ్డ అలవాట్లు ఏందో తెలియాలంటే ఎప్పుడన్నా నాకు కాల్ చేయండి, నన్ను అడగండి, నేను చెప్తాను. లేదంటే మీరే బైబిల్ చదవండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? నాలుగవది, నీ అలవాట్లను బట్టి నీ క్యారెక్టర్ ఉంటుంది. అర్థం? ఒక ఆయన రోజు సిగరెట్ మందు తాగుతున్నానుకో, ఏమనిపిస్తారు? ఆడ తాగిపోతురా బాబు అంటారండి. తాగిపోతాడు అని ఎందుకు అంటాడు? రోజు తాగుతాడు కాబట్టి. అంటే ఆయన అలవాటు ఆయన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. వావ్ వావ్. మనం ఏమనుకుంటాము? చిన్న అలవాటే కదా, పర్లేదు అనుకుంటాం. కానీ యువర్ క్యారెక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ హ్యాబిట్. ఆన్ యువర్ హ్యాబిట్. అర్థమైందండి ఇంతవరకు? బాగానే. సో మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం ఈ రోజున? వెరీ గుడ్. రెండవది
మూడవది, నాలుగవది క్యారెక్టర్. అంటే మనం ఏం చేయాలి? గాడ్లీ క్యారెక్టర్ని డెవలప్ చేయాలి. అంటే క్రీస్తు స్వభావమును మన జీవితంలో డెవలప్ చేసుకోవాలి. అంటే యూజువల్గా నేను నా లైఫ్లో ఎట్లా నేర్చుకున్నాను అంటే, కొన్నిసార్లు కొన్ని విషయాలు చూస్తే కోపం వస్తుంది. ఎంతమందికి వస్తుందని కోపం? ఒకరు అంటే కోపం, ఒకరు ఆహా అంటే కోపం వస్తుంది మనకు. అసలు గుంటూరుకి ఎక్కువ కోపం అంట మా వైఫ్ చెప్తుంది ఎప్పుడు. అవునండి, గుంటూరు కారం తింటారు కాబట్టి చాలా రోషం ఉంటుందంట. అవునా కాదా? ఓకే, అది ఏదైనా పర్లేదు, పక్కన పెడితే చూడండి, క్రీస్తు స్వభావము నీలో డెవలప్ అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఒకసారి ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, వాట్ వుడ్ జీసస్ డూ? డబ్ల్యూడబ్ల్యూజేడి. సో నేను ఎప్పుడన్నా నాకు కోపం వచ్చినా, నాకు ఏమైనా అసహనం అనిపించినా, తిక్కలేసిపోయినా ఏం చేద్దంటే, యేసయ్య ఈ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాడు? వాట్ వుడ్ జీసస్ డూ? సో యేసయ్య క్షమిస్తాడు, వదిలేస్తాడు. కాబట్టి మూసుకొని నేను అదే చేయాలి. ఎందుకంటే దైవికమైన స్వభావం నేను డెవలప్ చేసుకోవాలి కదా. ఏముంది బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు స్వరూపంలోనికి మీరు అనుదినము మార్చబడాలి. క్రీస్తు స్వరూపంలోనికి ఎలా మార్చబడతాము? ఆయన స్వభావంను కలిగి ఉంటే ఆయన స్వరూపంలోనికి మారుతాము. ఆయన స్వభావం లేనిది ఆయన స్వరూపంలోనికి మారుతామా? మారలేము. అంటే చూడండి, క్రీస్తు స్వభావమే క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, కరుణామయుడు, ఒకరికి సహాయం చేస్తాడు. ఇవన్నీ ఏంటి? దైవికమైన యేసయ్య స్వభావములు. ఆ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకోవాలి. కాకపోతే మనం ప్రాబ్లం ఏం తెలుసా? టీవీ చూస్తాం, ఫేస్బుక్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, ఎవడో యూట్యూబర్ని చూస్తాం, వాడిని బట్టి అనుకుంటాం. ఎవరు మీ రోల్ మోడల్? హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? యేసయ్య ఆయన రక్తం ధారపోసి, ఆయన ప్రాణం అర్పించి, ఆయన విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాడండి. ఏ యూట్యూబర్ కొనలా, ఏ సినిమా హీరో కొనలా, ఏ హీరోయిన్ మిమ్మల్ని కొనలా. యేసయ్య ఆయన రక్తం ధారపోసి కొన్నాడు. ఆయన ఏం కోరుతున్నాడంటే నన్ను ఆయనకు అంగీకారంగా ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని ఆయన కోరుతున్నాడు. ప్రైజ్ గాడ్. సో ఈ జనరేషన్ ప్రాబ్లం ఏంటి తెలుసా? సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేస్తాడో మనం అది చేయాలనుకుంటాం. కరెక్ట్ అంటున్నా తప్పంటున్నానా? మీకు తెలియని విషయం మాట్లాడుతున్నానా? మీకు తెలుసు కదా, బాగా తెలుసు. సో కాబట్టి మై బ్రదర్స్, సిస్టర్స్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, డెవలప్ గాడ్లీ క్యారెక్టర్. క్రీస్తును పోలి మీ క్యారెక్టర్ ఉండాలి. మీ ఫ్రెండ్స్ని పోలి కాదు, లేకపోతే ఏదో ఒక పాలిటీషియన్ పోలి ఉండకూడదు, సినిమా వరల్డ్ని కాదు, అర్థమవుతుంది కదండి, యూట్యూబర్స్ కాదు. ఎవరిని పోలి ఉండాలి? మన క్యారెక్టర్ క్రీస్తుని పోలి ఉండాలి. అప్పుడు మనము క్రీస్తు స్వభావం మనలో ఉన్నప్పుడు దైవికమైన క్రీస్తు మన కొరకు ఏర్పరిచిన గమ్యంను మనం చేరగలము. The fifth thing is godly destiny or successful living. Praise the Lord. Hallelujah. చూడండి, దీంతో నేను ముగిస్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఏర్పరిచాడు. ఎంతమంది నమ్ముతారు? మళ్ళీ అడుగుతున్నాను. ఇర్మియా 29:11 ఏముంటుందంటే, నేను మీ గురించి ఉద్దేశంలో కలిగి ఉన్నాను, అవి క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కాదు. అవును, ఎంతమంది తెలుసండి? ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఫర్ ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ సేస్ గాడ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, టు గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోప్. వావ్! అంటే మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి దేవునికి ఏమున్నాయంట? ప్లాన్స్, ఆలోచనలు ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థం ఉందండి? అంటే నీకు మంచి ఫ్యూచర్, మంచి డెస్టినీ ఇవ్వడానికి దేవునికి ఏముందంట? ప్లాన్ ఉంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ గురించి మీకు ఏం ప్లాన్స్ లేవేమో పర్వాలేదు, కానీ దేవునికి మాత్రం మీ గురించి ఒక ప్లాన్ ఉంది. ఒక డెస్టినీ మీ కొరకు ఉన్నది. అది చేరాలి అని అంటే
దేవుని స్వభావమును మనం కలిగి ఉండాలి. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. చూడండి, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఉన్నాడు. అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తప్పనుకోకండి, అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆయన బాగా తాగేవాడు. ఒకానొక టైంలో ఆయన బైబిల్ కాలేజ్ చేశాడు. కానీ తాగుతూ ఉన్నాడు. మానలేకపోయాడు. తర్వాత లివర్ అంతా పాడైంది. అప్పుడు మానాడు. కానీ ఏం జరిగింది? ఆయన అలవాటు, ఆ తాగుడు అన్న క్యారెక్టరు ఆయన యంగ్ ఏజ్లోనే చనిపోయేలా చేసింది. దేవుడికి ఒక గమ్యం ఉంది, కానీ ఆయన క్యారెక్టర్ ఆ గమ్యం వెళ్ళకుండా ఆపేసింది. ఆయన అలవాటు ఆ గమ్యం చేరకుండా ఆపేసింది. ఆయన క్రియ ఆ గమ్యం చేరకుండా ఆపేసింది. ఆయన ఆలోచన విధానము ఆయన గమ్యము చేరకుండా ఆపేసింది. ఎంతమందికి అర్థం ఉంది మాట్లాడేది? సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పాను. సో ఇప్పుడు మీ పరిస్థితిని ఈ ఈక్వేషన్లో పెట్టుకోండి. మీరు దైవికమైన డెస్టినీ నాకు కావాలంటే ఏముండాలి? దైవికమైన స్వభావము నాకు ఉండాలి. దైవికమైన స్వభావం నాకు ఉండాలంటే దైవికమైన అలవాట్లు నాకు ఉండాలి అని అంటే దైవికమైన క్రియలు నాలో, దైవికమైన క్రియలు నాకు కావాలంటే దైవికమైన సో ఇప్పుడు ఆలోచనలు సరిగ్గా ఉంటే, క్రియలు సరిగ్గా ఉంటే, అలవాట్లు సరిగ్గా ఉంటే, స్వభావం కరెక్ట్గా ఉంటే దేవుడు ఏర్పరిచిన గమ్యం మీరు చేరుతారు. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు, సింపుల్గా మాట్లాడుకున్నాం, అవునా? సో యవనస్తులారా, యంగ్ పీపుల్, ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. యువర్ లైఫ్ ఈజ్ ప్రెషస్. ఒక్కసారి ఈ వాక్యం చదివి మనం ముగించుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 48. మీరందరూ అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా అందాము. తర్వాత అందరం ఒకటేసారి, మీ దగ్గర ఏ బైబిల్ ఉంటే, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, అందరం చదువుదాము. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. అందరూ అక్కడ ఉన్నారా? ఉంటే హల్లెలూయా అని చెప్పండి. 1 2 3 అందరం చదువుదాం. Be ye therefore perfect, even as your Father which is. యేసయ్య ఏమంటున్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, పర్ఫెక్ట్ కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. సో మీరు దేవుని చిత్తమును, దేవుని డెస్టినీని చేరాలంటే ఏముండాలి? మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. మీ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మీ అలవాట్లు పర్ఫెక్ట్గా ఉండాలంటే మీ క్రియలు, వెరీ గుడ్, మీ క్రియలు పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ వెరీ గుడ్. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది. మనం ఏమనుకుంటాం? ఇదొక్కటే కావాలనుకుంటాం, కానీ ఈ రోడ్ మర్చిపోతాం. ఇప్పుడు నేను మల్లికార్జునపేట, మా పాస్టర్ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడండి? మా మావయ్య గారి ఇల్లు. అక్కడ నుండి నువ్వు దేవాపురం రావాలనుకోండి, డైరెక్ట్గా దేవాపురంలో ఎగిరి పడతానండి. అక్కడ నుంచి బయటికి రావాలా, అక్కడ సెంటర్, లాడ్జ్ సెంటర్ దగ్గరకు వస్తాము. అక్కడ తిరిగి ఇక్కడ బేకర్స్ ఫన్కి రావాలా, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలా, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రైట్ తీసుకోవాలా, అలా వచ్చి దేవాపురం ఫస్ట్ లైన్కి వచ్చి ఇక్కడ తిరగాల. నేను డైరెక్ట్ రావాలంటే అవుతుందా? దెర్ ఈజ్ అ వే, దెర్ ఈజ్ అ ప్రాసెస్. దేవుని గమ్యం చేరాలంటే కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. ఈ ప్రాసెస్ లేకుండా నా అయిపోవాలన్నా లైఫ్లో అయిపోవాలంటే కాదండి, కాదు. చాలాసార్లు మన జీవితంలో దేవుని చిత్తము ఎందుకు నెరవేరని స్థితిలో ఉంటుంది తెలుసా అండి? మార్గం సరిగ్గా లేదు. దెర్ ఈస్ నో వే. ఇఫ్ ద వే ఈస్ పర్ఫెక్ట్, డెఫినెట్లీ యూ విల్ అటైన్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏది కావాలని దేవుడు కోరుతున్నాడో అది నీ జీవితంలో కలిగి ఉంటావు. అర్థమైన వాళ్ళు ఆమెనంటారా? హల్లెలూయా. సో ఈ రోజున ద రోడ్ వే టు సక్సెస్, ద రోడ్ వే టు గాడ్లీ డెస్టినీ. ఫస్ట్ ఏంటిది? సెకండ్ది, వెరీ గుడ్. థర్డ్ది, నాలుగవది ఏం స్వభావము? వెరీ గుడ్. అప్పుడు ఏం జరుగుతుంది మీ జీవితంలో? దేవుడి డెస్టినీని మీరు ఫుల్ఫిల్ చేస్తారు.
అందరూ కళ్ళు మూసుకొని తల వంచుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు విన్న వాక్యము మీ జీవితంలో నూరంతల ఫలము చేకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజున యేసయ్య వ్యక్తిగతంగా మనందరితో మాట్లాడి ఉన్నాడు. జీసస్ స్పోక్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చిన్నలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, ఎంతోమంది ఆలోచనలతో సతమతం అవుతున్న వారు ఉన్నారు. వారి క్రియలతో వారు సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు. వారి అలవాట్లతో సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు. వారి స్వభావంతో సతమతం అవుతున్నారు. వీటి వలన దేవుని గమ్యము చేరలేకుండా ఉన్నారు. అయితే ఈ రోజున ప్రేమతో యేసయ్య అంటున్నాడు, నీ భారము, నీ సమస్య నా మీద మోపు, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. హల్లెలూయా. ఈ రోజున మీరు దేవుని డెస్టినీని రీచ్ అవ్వకుండా అడ్డుగా ఉన్నది ఏదైనా, అది ఆలోచనే కావచ్చు, క్రియనే కావచ్చు, అలవాటే కావచ్చు, అది స్వభావమే కావచ్చు, దేవుడు మీ జీవితంలో మార్చాలని ఆశపడుతున్నాడు. అందరూ కళ్ళు మూసుకొని తల్లు వంచండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరన్నా కానీ కూడా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితము ద్వారా దేవుడు గణపరచబడాలి, దేవుని గమ్యమును నేను చేరాలి. సో నా ఆలోచనలు నేను మార్చుకుంటాను, నా క్రియలు దేవుడు మార్చాలి, నా అలవాట్లను దేవుడు మార్చాలి, దైవికమైన స్వభావంను నాలో దేవుడు పెంపొందింప చేయాలి, నా గురించి ప్రార్థన చేయండి అన్న వాళ్ళ చేతి పైకెత్తండి. మీకు నేను ప్రార్థన చేస్తాను. వెరీ గుడ్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇంకెవరైనా ఉన్నట్లయితే ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందరు నా వెనుక ఈ ప్రార్థన చేస్తారా? యేసయ్యా, నేను తెలిసి తెలియక మీకు, మీ వాక్యానికి అవిధేయత కనపరిచాను, నన్ను క్షమించండి. మీరు సెలవిచ్చారు, నేను నా పాపమును, నా తప్పును ఒప్పుకున్న ఎడల మీరు నా ప్రతి ఒక్క దుర్నీతి నుండి నన్ను తొలగిస్తారని వాక్యం చెప్తుంది. యేసయ్యా, నా జీవితంలో ఇంతకు మునుపు జరిగిన ప్రతి ఒక్క దుర్నీతిని తొలగించమని కోరుతున్నాను. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా ఆలోచనలను సరిచేయండి, నా క్రియలను సరిచేయండి, నా అలవాట్లను సరిచేయండి. మీ స్వభావమును నాలో పెంపొందింప చేయండి. దాని ద్వారా మీ యొక్క గమ్యమును నేను చేరులాగున మీ కృపను నా జీవితంలో విస్తరించండి. యేసయ్యా, మీకు వందనాలు. ఆమేన్. అదేవిధంగా చేయి పైకెత్తించండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది కొన్ని అలవాట్లతో సతమతం అవుతున్నారు. ఇప్పుడు దేవుడైతే మనల్ని క్షమించున్నాడు, కానీ మీరు వాటి నుండి విడిపింపబడాలి. కొంతమంది కొన్ని ఆలోచనలతో సతమతం అవుతున్న వారు ఉన్నారు, కొన్ని క్రియలతో సతమతం అవుతున్న వారు ఉన్నారు, కొన్ని క్యారెక్టర్ ఇష్యూస్తో కొంతమంది సతమతం అవుతున్నారు. ఏదైనా ఈ రోజున యేసయ్య మిమ్మల్ని క్షమించున్నాడు. ఆ ఒక్క మీ బలహీనమైన స్థితిలో ఆయన కృప మీకు బలమును కనపరుస్తూ ఉన్నది. మీ చేయి పైకెత్తి ఉంచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రేమ నమ్మదగిన యేసయ్య, కృపగల దేవా, మీకు వందనాలు ప్రభా. ఈ ప్రియ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. వారిని ఏది బాధిస్తుందో మాకు తెలియదు నాయన, మీకు తెలుసు ప్రభా. ఈ సమయంలో ప్రతి ఒక్క నెగిటివ్ థాట్, ప్రతి ఒక్క వరల్డ్లీ థాట్, ప్రతి ఒక్క సాతాను సంబంధించిన ఆలోచనను యేసుక్రీస్తు నామంలో పారదోలుతున్నాం దేవా.
ప్రతి ఒక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ఏవైతే వాళ్ళ థాట్స్లో ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామంలో పారదోలుతున్నాము. ప్రతి ఒక్క దుర్గములను ప్రభా మీకు లోబడినట్లుగా చెరపడుతున్నాం దేవా. ప్రభా ఎవరైతే వారి క్రియలతో ప్రభా వారి ఎమోషన్స్తో బాధపడుతున్నారో మీరే నాయన ఈ రోజున వారు దర్శించండి, మీ బలమును చేకూర్చండి ప్రభా. బలహీన సమయంలో మీ బలం ఇస్తానన్న దేవుడవు మీరే మా ప్రతి ఒక్క క్రియలో మీకు అంగీకారంగా ఉండులాగిన మార్చమని కోరుతున్నాం దేవా. ప్రభు ఎవరైతే ప్రభు బ్యాడ్ హ్యాబిట్స్తో బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామంలో మీ శక్తిని విడుదల చేస్తున్నాం ప్రభా. ఆ అలవాటు, ఆ బంధకము, ఆ సంఖ్యలు యేసుక్రీస్తు నామంలో విరగొట్టబడును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు మేమందరము మీ యొక్క స్వభావమును కలిగి మీ గమ్యమును చేరులాగున మీ కృపను మా జీవితాల్లో విస్తరించండి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. Thank you for this blessed day, blessed time, blessed hour. In Jesus' name we pray. Amen. Amen. Hallelujah. ఏమన్నా నేర్చుకున్నారు ఈ రోజున? ఇది నేర్చుకొని విని మర్చిపోతారా అండి? మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. 10 years తర్వాత మీ లైఫ్ ఎంత గొప్పగా ఉంటుందో మీరు నాతో వచ్చి చెప్పగలరు. హల్లెలూయా. జీసస్ థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మదగిన యేసయ్య, కృపగల దేవ, దయగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ 2 days ప్రభా యవనస్తులతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మీరే ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ చిత్తంను స్థిరపరిచి ఉన్నందుకు మీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకమును మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ యంగ్ పర్సన్ ఇన్ దిస్ ప్లేస్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్ గాడ్. మీకే వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మీకే వందనాలయ్యా, మీకే వందనాలు దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా మేము తిరిగి మా గృహంలోకి వెళ్తుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించి 100 ఫలంను మా ప్రతి ఒక్కరి జీవితంలో చేకూర్చలాగిన సహాయం దయచేయండి. ప్రభా షిలో చర్చ్ మినిస్ట్రీస్ని ప్రభా, పాస్టర్ గారిని, కుటుంబాన్ని ప్రభా, సంఘస్థులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ ఒక చిత్తమును స్థిరపరచండి. మీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మన తోడైనను గాక. ఆమేన్.